మైక్రో బయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని 4,76,00,000 రూపాయలతో నిర్మించిన దాన్ని మాన్యశ్రీ భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రాజ్కోట్ నుంచి వర్చువల్ మోడ్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా విశాఖపట్నం మైక్రో ల్యాబ్ పక్కన శ్రీయుత కలెక్టర్ గారు మన దగ్గర ల్యాబ్ను ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది నర్సింగ్ స్టూడెంట్స్, కన్జ్యూమర్ అసోసియేషన్ వాళ్ళు, హోటల్ అసోసియేషను, తదితర అసోసియేషన్ మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యారు. ఈ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ అనేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జియోలాజికల్గా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ తెలంగాణకి వెళ్ళింది కాబట్టి మన స్టేట్ ల్యాబొరేటరీ ఆంధ్రప్రదేశ్ లేని కారణంగా FSSAI ఫండ్స్ తోటి మన రీజనల్ ల్యాబొరేటరీని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీగా స్ట్రెంథన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మైక్రో ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి 4.76 కోర్సు, బేసిక్ ఎక్విప్మెంట్ కోసం 6.14 కోర్సు, తర్వాత హై ఎండ్ ఆపరేటర్స్ కోసం 9 కోర్స్ అలాట్ చేయడం జరిగింది. అవి కూడా సుమారు 2 నెలల్లో బేసిక్ ఎక్విప్మెంట్, హై ఎండ్ ఆపరేటర్స్ వస్తాయి. తర్వాత మనకి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నుంచి మా డిపార్ట్మెంట్స్ లాస్ట్ ఏప్రిల్లో బైఫర్కేట్ అయింది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన టెక్నికల్ స్టాఫ్ని ఇదే వైజాగ్ ల్యాబొరేటరీ కాకుండా గుంటూరు, తిరుపతికి కూడా మరో ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ శాంక్షన్ అయినాయి. FSS వారి CSS సహకారం మరియు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఆ 3 ల్యాబొరేటరీలకు కూడా మనకి తెలంగాణ నుంచి వచ్చిన స్టేట్ బైఫర్కేషన్ ప్రతి ల్యాబొరేటరీకి సుమారు 80 మంది టెక్నికల్ స్టాఫ్ని అలాట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్లు నెక్స్ట్ 2 మంత్స్లో విశాఖపట్నం నుంచి మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ, కెమికల్ ల్యాబొరేటరీ వర్క్ బిగిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎక్కడైనా అవుట్ బ్రేక్స్ వచ్చినా కానీ, తర్వాత హాస్టల్స్లో ఏమైనా జరిగినా కానీ, ఫుడ్ పాయిజన్ జరిగినా కానీ ఇమీడియట్గా అనాలిసిస్ చేసి ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏది కాజ్ ఆఫ్ రూట్ ఏదైనా ఇమీడియట్గా మనం ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ దాన్ని మనం నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. 3 ఏరియాల్లో 3 స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం తరఫున 60-40, 75-25 రేషియోలో శాంక్షన్ అయినాయి. అవన్నీ కూడా నెక్స్ట్ 1 ఇయర్ లోపు వర్క్ చేయడం బిగిన్ చేస్తారు. బిగిన్ చేస్తే ఎక్కడ మైక్రోబయాలజీ కంటామినేషన్ ఉన్నా, కెమికల్ కంటామినేషన్ ఉన్నా, పెస్టిసైడల్ రెసిడ్యూస్ ఉన్నా, హెవీ మెటల్స్ ఉన్నా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ ల్యాబొరేటరీ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ ఇన్స్టాల్ చేయడం అయిపోయింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై ఎండ్ ఆపరేటర్స్ ఈ గత 2 నెలల్లో నెక్స్ట్ 2 నెలల్లో వైజాగ్ ల్యాబొరేటరీకి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నంలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఈ రాష్ట్రానికి సంబంధించిన శాంపిల్స్ కానీ, వాటర్ శాంపిల్స్ కానీ, ఫుడ్ శాంపిల్స్ కానీ, డ్రగ్ శాంపిల్స్ కానీ ఏ శాంపిల్ అనాలిసిస్ అయినా ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మన ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నంలో మన ఈ ల్యాబొరేటరీని మనం ప్రారంభించడం కూడా మనందరికీ సంతోషదాయకం. 22-23 MOU ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు FSSAI మధ్యన MOU ప్రకారం 60-40లో 14 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 4.76 కంప్లీట్ CSS ఫండ్స్, FSS ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, హై ఎండ్ ఆపరేటర్స్కి స్టేట్ గవర్నమెంట్ FSSAI మధ్య ఒప్పందం ప్రకారం సప్లై చేస్తూ ఉన్నారు. తర్వాత గుంటూరు, తిరుపతి ల్యాబ్స్ మాత్రం ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్లో CSS ఫండ్ సప్లై చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో. నెక్స్ట్ 1 ఇయర్లో గుంటూరు, తిరుపతి ల్యాబ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2 మంత్స్లో మాత్రం మన విశాఖపట్నంలో కంప్లీట్ అనాలిసిస్ ఇక్కడ బిగిన్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల మీద మనకు విశాఖపట్నం జిల్లాలో ఇక్కడ రీజనల్ ఫుడ్ ల్యాబొరేటరీలో మనకి 4.77 క్రోర్స్తో మైక్రోబయాలజీ ల్యాబ్ ఒకటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఇన్ఫ్యాక్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ అండ్ స్పెషలీ మనకు సిటీస్ లైక్ వైజాగ్ కానీ అన్ని ప్లేసెస్ కూడా ఏదైనా మనకి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు కానీ, డయేరియా లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ మనకు బోత్ అంటే ఫుడ్ శాంపిల్స్ కావచ్చు, వాటర్ శాంపిల్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకి అంటే వెరీ హై అనలిటికల్ కెపాసిటీతో ఇక్కడ మనకి ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్తో టైం టు టైం కోఆర్డినేట్ చేసుకుని ఈ ఫెసిలిటీని మనం తక్కువ టైంలోని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి సుమారుగా మనకి త్వరలో కొంత స్టాఫ్ 80 స్టాఫ్ కూడా రాబోతున్నారు. సో వాళ్ళందరూ కూడా త్వరలో డిప్లాయ్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో ఈ సందర్భంగా మనకి రాష్ట్ర ప్రజల తరఫున అలాగే విశాఖపట్నం ప్రజల తరఫున కూడా మనకు ఈ మైక్రోబయాలజీ ల్యాబ్ మనకి ఇక్కడ ఇచ్చినందుకు
ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి అలాగే కోఆర్డినేట్ చేసినందుకు ఆనరబుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు విశాఖపట్నంలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ప్రాంగణంలో మైక్రో బయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా శాంక్షన్ చేసిన అమౌంట్ తోటి మాన్యశ్రీ భారత ప్రభుత్వ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రాజ్కోట్ నుంచి వర్చువల్గా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రకారం మన విశాఖపట్నం ల్యాబ్లో మాన్యశ్రీ విశాఖపట్నం కలెక్టర్ గారు మల్లికార్జున ఐఏఎస్ గారు ప్రారంభోత్సవం చేసి మీ అందరి సమక్షంలో సుమారు 600-700 మంది పబ్లిక్ కూడా అటెండ్ అయ్యారు. దీని ప్రాముఖ్యత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిన తర్వాత మన స్టేట్కి జియోగ్రాఫికల్గా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ తెలంగాణలో ఉండిపోయినందువల్ల మా డిపార్ట్మెంట్ కూడా బైఫర్కేషన్ 2022 అయిన సందర్భంగా మన స్టేట్కి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ లేకుండా ఇదైపోయింది. దాని నిమిత్తం ఇక్కడ ఉన్న విశాఖపట్నంలో ఉన్న రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీగా స్ట్రెంథన్ చేసి మైక్రో ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని 4.76 crores 476 లక్షల మూలధనంతో ల్యాబొరేటరీకి కావాల్సిన అత్యంత ఆధునికమైన పరికరాలతోటి అత్యంత ఆధునికంతో యాక్చువల్గా ఇండియాలో ఉన్న మైక్రో ల్యాబ్స్ అన్నింటిలో కూడా బిగ్గెస్ట్ ల్యాబ్ ఇన్ ఇండియా అని ఇవాళ మన ప్రముఖ మన మాన్యశ్రీ ప్రధానమంత్రి వారు వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. తర్వాత ఇదే ల్యాబొరేటరీకి 6.14 crores తోటి బేసిక్ ఎక్విప్మెంట్, 9 crores తోటి హై అండ్ డెప్ ఎక్విప్మెంట్ శాంక్షన్ అయింది. అవి కూడా నెక్స్ట్ 2 monthsలో ఆ ఎక్విప్మెంట్ కూడా రావడం జరుగుతుంది. అవన్నీ వచ్చిన తర్వాత స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ కంప్లీట్గా ప్రారంభోత్సవం చేసి పని చేయడం మొదలుపోతుంది. మనకి తెలంగాణ ప్రభుత్వంతో మన ప్రభుత్వంతో విడిపోయిన తర్వాత మనకు రావాల్సిన స్టాఫ్ కూడా 58% స్టాఫ్ కూడా శాంక్షన్ స్ట్రెంత్ కూడా వచ్చింది. ఈ ల్యాబొరేటరీకి సుమారు 80 మందిని శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా నెక్స్ట్ 2 monthsలో మన శాంక్షన్ స్ట్రెంత్తో ప్రకారం స్టాఫ్ కూడా రావడం జరుగుద్ది. ఇన్ఫ్రాస్ట్రక్చరు స్టాఫ్ వచ్చిన తర్వాత గత 2 నెలల తర్వాత నెక్స్ట్ 2 monthsలో ఈ ల్యాబొరేటరీ పూర్తిగా పనిచేయడం ప్రారంభించింది. దానివల్ల ఏంటంటే ఎక్కడ హాస్టల్స్లో కానీ మన ఎక్కడైనా ఫంక్షన్స్లో కానీ ఫుడ్ పాయిజనింగ్స్ కానీ తర్వాత ఎక్కడైనా ఏదైనా విషయం జరిగినా కానీ డయాబెటిక్ కానీ డయేరియా కానీ అవుట్ బ్రేక్స్ కానీ ఎపిడెమిక్ అవుట్ కానీ ఏదైనా ఇమ్మీడియట్గా కాజు రూట్ను కనుక్కోవడానికి మైక్రోబయాలజీ ల్యాబ్ మనకి దగ్గరలో ఉంది కాబట్టి మైక్రోబయాలజీ ల్యాబ్ కానీ తర్వాత ఫుడ్ ల్యాబ్ కెమికల్ ల్యాబ్లో కూడా ఫెస్టైల్ రెసిడ్యూస్ హెవీ మెటల్స్ ఏదైనా సరే ఫుడ్లో కానీ డ్రగ్స్లో కానీ వాటర్లో కానీ ఏది కంటామినేషన్ ఉన్నా కానీ ఇమీడియట్గా మన ల్యాబ్లో చేయించుకోవచ్చు. మా ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా నిత్యం శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ఎక్కడ అనుమానం ఉన్నా కానీ మన ల్యాబ్లో ఇమీడియట్గా టెస్ట్ చేసి ఎక్కడ కల్తీ జరిగింది ఎక్కడ కంటామినేట్ జరిగింది ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడానికి అవకాశం మన ఉత్తరాంధ్రకు దక్కింది. ఎందుకంటే ఈ ల్యాబ్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఫస్ట్ ప్రారంభోత్సవం చేయడం జరుగుద్ది. 90% నెక్స్ట్ 2 monthsలో ఈ ల్యాబ్ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీగా రూపాంతరం చెంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి మనం ఉపయోగపడటానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.